సంబంధించిన మా బీసీ వర్గాలకు చెందిన చంద్రయ్యని ఉదయం పూట అందరూ చూస్తుండగానే వాళ్ళ కొడుకు దూరంగా ఉండి అక్కడ కలిసి వస్తుంటే కూర్చొని గుండెల మీద ఒకళ్ళు ఇంకొకళ్ళు కాళ్ళు పట్టుకొని చేతులు ఇద్దరు పట్టుకొని కుతిక నరికారు అంతవరకు. ఆ నరికేటప్పుడు జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నాడు ఆయన. అక్కడికక్కడ ఎంపీపీ నరికేశాడు. దానికి కారణం ఏంటంటే ఆ ముందు రాత్రి ఓడిపోయినటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పర్యటనకి వస్తే జనం రాల. కారణం ఏంటంటే వీళ్ళందరూ చంద్రయ్య జెండా కడుతున్నాడు అక్కడ అని చెప్పి నరికేశారు. ఈ విధమైనటువంటి నేరాలు ఘోరాలు చెప్పుకున్నారని బుద్ధా వెంకన్న బోండా ఉమ్మ కారు మీద దాడి చేసిన వ్యక్తిని మర్చిపోయారా? ఎవరండి? బుద్ధా వెంకన్న బోండా ఉమ్మ వారి కారు మీద వాడు కిషోర్ అని తురగా కిషోర్ అని చెప్పి వాడు మున్సిపల్ చైర్మన్ ఎక్స్. ఇవన్నీ ఒకటి కాదు సార్, వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఒకటి కాదు. ఇప్పుడు మనం చూసాం కదా నటి జత్వానీని ఏ విధంగా చేశారు, అలానే రవీంద్ర ఒక అడ్వకేట్ గారిని విజయవాడలో ఎంత దుర్మార్గం చేశారు. ఇవి అసలు ఒకటి కాదు, ఇదంతా కూడా సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి డబ్బు కోసం. ఈ సందర్భంగా నేను ప్రజలకు కానీ మీకు కానీ ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి. జగన్మోహన్ రెడ్డి పదే పదే మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అంటే మా సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే సిగ్గనిపిస్తుంది. అసలు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనే దానికి చాలా మంచి పదం, అది చాలా మంచి పదం అండి. సోషల్ మీడియా అంటే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు లేకపోతే ఇట్లా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ తప్పు చేసినా ధైర్యంగా నిలదీస్తారు. వాస్తవంగా చెప్పాలంటే మాస్క్ అడిగి ప్రభుత్వాన్ని మాస్క్ లేదు, డాక్టర్లకే మాస్కులు ఇవ్వరని చెప్పి పోరాడి మరణించిన డాక్టర్ సుధాకర్ ఆయన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటే, అలానే పోరాడి మరణించినటువంటి జగన్ ప్రభుత్వం మీద అనేక రకమైనటువంటి వాస్తవ విశ్లేషణలు అందించినటువంటి పుండబద్దల సుబ్బారావు గారు నిజమైన సోషల్ యాక్టివిస్టు. అలానే ఏదో సోషల్ మీడియాలో ఏయో పోస్టులు ఫార్వర్డ్ చేశారని చెప్పేసి 70 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు సోషల్ మీడియా యాక్టివిస్టు. రంగనాయకమ్మ గారు సోషల్ మీడియా యాక్టివిస్టులు. వాళ్ళు అండి సోషల్ మీడియా యాక్టివిస్ట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి నోటమ్మటి వచ్చి పేర్లు చూస్తా ఉంటే వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ నీలు, శ్రీరెడ్డి, పంచి ప్రభాకర్, ఈ పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆయన రాజకీయాలకి స్వస్తి చెప్తున్నారంటూ మాట్లాడారు. ఇలాంటి చీడ పురుగుల్ని సామాజిక కార్యకర్తలు సోషల్ యాక్టివిటీ సిగ్గుపడాలి, చాలా సిగ్గుపడాలి. దయచేసి ఆ పదాన్ని అసలు ఉపయోగించొద్దు. వీళ్ళు సోషల్ మీడియా సైకోలు, నాట్ యాక్టివిస్ట్. చెప్పారు కదా సార్ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఒక అంతా ప్లాన్ గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మొత్తంగా దాడికి తెగబడ్డారనేది ముఖ్యమంత్రి. అసలు అట్లాగా సార్ వర్రా రవీందర్ రెడ్డి అనే వాడిని పట్టుకొచ్చిన తర్వాత వాడు అన్నీ ఒప్పుకున్నాడు. ఎవరెవరు పెట్టించారు నా చేత ఏంటి అనేది. అతను ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడు. 24 గంటలు ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఇంట్లోనే ఉంటాడు, తాడేపల్లి నివాసంలోనే ఉంటాడు. ఆ ఇంట్లో నుంచే పోస్టులు మొత్తం అతనికి వచ్చే కంటెంట్లు మొత్తం కూడా ఏవైతే కంటెంట్లు ఉన్నాయో అవన్నీ కూడా అతని దగ్గర ఉన్న ఫేక్ ఐడీలతో, ఆ ఫేక్ ఐడీ అంటే ఒక 40 మంది ఫేక్ ఐడీలు తీసుకున్నాడు. వాళ్ళకి నెలవారీ పేటిఎం